ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్నింగ్ లేవగానే అయితే నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. నెక్స్ట్ అయితే ఇట్లా నా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రియాంశి నిద్ర లేచింది. సో తనకు కూడా స్నానం చేయించి రెడీ చేసి దేవుడి దగ్గర మొక్కించేసాను. నెక్స్ట్ అయితే స్వీట్ ఇంట్లో ఉంటే తనకి ఇచ్చాను అనమాట. తినడానికి తినుకుంటూ ఆడుతూ ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేను ఈరోజు టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ టైం కుక్కర్లో టమాటా రైస్ ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా కుక్కర్లో ట్రై చేయలేదు. సో ముందైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. నెయ్యి కరిగిపోయిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను, గరం మసాలా స్పైసెస్. సో షాజీరా, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగాలు, ఇలాచి ఇంకా అన్నీ వేసుకుంటున్నాను. బగారాకు కూడా వేసుకున్నాను, అండ్ అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు మంచిగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందు నేను టమాటోలు ఒక 4 తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. మీరు కావాలంటే టమాటోలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది టమాటో రైస్కి. సో ఇది మంచిగా ఉడకనివ్వాలి. దీన్ని మంచిగా ఉడికేంత వరకు సో ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. నెక్స్ట్ అయితే ఈ టమాటో పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్, అండ్ అలాగే కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో పౌడర్స్ అనేవి మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ మసాలా పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని నేనైతే ముందే బాస్మతి రైస్ 1.5 గ్లాస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను, నీట్గా కడిగేసుకొని. సో వాటిని వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ బియ్యం మొత్తాన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది టమాటో రైస్ అయితే. సో ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 గ్లాస్కి నేను 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని మంచిగా సెట్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా టేస్ట్ చూశాను, సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది. అందుకే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. సో ఇక్కడ చూడండి రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కాజు వేసుకుంటున్నాను. ఇట్లా రైస్ ఉడికేటప్పుడు యాక్చువల్గా అయితే స్టార్టింగ్లో వేసుకోవాలి ఆయిల్లో. సో నేను మర్చిపోయాను, అందుకే ఇట్లా ఉడికేటప్పుడు వేసుకుంటున్నాను. సో మంచిగా కలిపేసుకొని ఇట్లా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ అయితే పెట్టేశాను విజిల్కి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. నేను ఇట్లా విజిల్స్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఇక్కడ కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచి కలర్లో ఉందో టమాటో రైస్ అయితే, మస్తు మంచిగా స్మెల్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రియాంశికి తినిపించడం కోసం నేను బౌల్లోకి వేసుకుంటున్నాను టమాటో రైస్ని. విజిల్స్ కంప్లీట్ అయిన వెంటనే కుక్కర్ ఓపెన్ చేయకండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే రైస్ అనేది మంచిగా ఇట్లా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఫైనల్గా టమాటో రైస్ అయితే చేయడం అయిపోయింది. సో వచ్చేసేయండి టేస్ట్ చేద్దాము. ఆహా, నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగుందో టమాటో రైస్ అయితే, చాలా టేస్టీగా ఉంది. సో ఎక్కువగా మసాలా ఫ్లేవర్ లేకుండా స్పైసీ తక్కువగా ఉంది, ప్రియాంశి తినగలిగేటట్టుగా ఉంది. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్ అయితే ఇట్లా పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇందులోదే ప్రియాంశికి తినిపించేస్తున్నాను ఇక్కడ. ఇట్లా బాస్మతి రైస్తో టమాటో రైస్ అయితే ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. సో అద్దిరిపోతుంది టేస్ట్ అయితే. ఇక్కడ ప్రియాంశి చూడండి కాజులు అడుగుతుంది. సో తనకు కాజు ఇస్తున్నాను తినడానికి.
ప్రియాంశికి అయితే టమాటో రైస్ చాలా బాగా నచ్చింది, కొంచెం కూడా వదలకుండా తినేసింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ప్రియాంశి చూడండి బాల్కనీలో నిల్చొని కింద పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళనే చూస్తూ ఉందన్నమాట. చూస్తూ బాల్కనీలో ఆడుకుంటూ ఉంది. ప్రియాంశితో పాటు నేను కూడా ఈ గేమ్ని వీళ్ళు ఆడుతుంటే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. ఎందుకంటే ఈ గేమ్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మేము కూడా ఆడుకునేటోళ్ళము. ప్రియాంశి చూడండి గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే. సో వాళ్ళు బాల్ కోసం అక్కడిక్కడ పరిగెడుతూ ఉంటే తను మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా ప్రియాంశి బాల్కనీలో చాలాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళ డాడీ అయితే తనని కిందకి తీసుకొని వెళ్ళాడు. కింద చాలాసేపు తనని తిప్పేసిన తర్వాత షాప్కి తీసుకొని వెళ్ళాడు, ఏదైనా కొనుక్కొని తీసుకొని వద్దామనేసి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇట్లా స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఈ స్వీట్ అయితే మేము ఉండే దగ్గర చాలా ఫేమస్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ ఇది కలాకండ్ లాగానే ఉంటుంది, బట్ కాకపోతే కలాకండ్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఈ స్వీట్ పేరేంటో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. ప్రియాంశి కోసం అండ్ నా కోసం ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను తినడానికి. సో ఈ కివీ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 4 వస్తాయి కివీస్. సో 2 days బ్యాక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చేసాను. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇవి. సో 2 తినేసాము, 2 మిగిలాయి ఇంకా. సో అవి 2 అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఫస్ట్ అయితే కివీ మంచిగా పొట్టు తీసుకుంటున్నాను వాటికి. నెక్స్ట్ అయితే ఈ కివీ ఫ్రూట్స్ది పైన పొట్టు తీయడం అయిపోయిన తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకొని వీటిని అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే 2 యాపిల్స్ని కూడా నీట్గా కడిగేసుకొని మంచిగా కట్ చేసుకుంటున్నాను. ప్రియాంశి అయితే యాపిల్స్, బనానాస్, ఇంకా అలాగే డ్రాగన్ ఫ్రూట్స్, దానిమ్మ పళ్ళు ఇవైతే ఇష్టంగా తింటుందన్నమాట. సో కివీ ఫ్రూట్స్ ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు. సో ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, పుల్లగా ఉండడం వల్ల తినలేదు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు ఏదైనా ఫుడ్ ఐటమ్ అంటే చికెన్ కానీ ఫ్రూట్స్ కానీ లైక్ పెరుగు కానీ తినకపోతే తినట్లేదు అని వదిలేస్తారు. అలాగే మళ్ళీ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చైనా తినిపించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే పిల్లలు అన్నీ తింటేనే ఆరోగ్యంగా ఉంటారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను యాపిల్ ఇస్తున్నాను ప్రియాంశికి. లాస్ట్ టైం కివీ ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ప్రియాంశికి తినిపించడానికి చాలా ట్రై చేశాను, కానీ అస్సలు తినలేదన్నమాట. ఎంత ట్రై చేసినా కూడా. మళ్ళీ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చాను. ఇప్పుడు చూడాలి తింటుందో లేదో. నెక్స్ట్ ఇట్లా ప్రియాంశి యాపిల్ తినేసిన తర్వాత కివీ అయితే ఇచ్చాను. సో చూడండి ఆ ఫ్రూట్ని పట్టుకొని ఎట్లా ఆడుకుంటుందో. తినడం లేదు కానీ అన్ని యాక్షన్స్ చేస్తూ ఉంది. ఆ ఫ్రూట్ని తినకుండా ఆ ఫ్రూట్ని పట్టుకొని అన్ని యాక్షన్స్ చేస్తూ ఉంది. తనకు అర్థమైపోయింది దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో అనేది. నోటి దగ్గర పెట్టుకొని తిన్నట్టు యాక్షన్ చేస్తుంది కానీ తినడం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా అయితే పని అవ్వదు అనేసి నేను కొంచెం నోట్లో పెట్టేశాను బలవంతంగా. సో టేస్ట్ చూసిన తర్వాత ఇంకొంచెం తిన్నది. A few moments later. నెక్స్ట్ అట్లా చాలాసేపు ఆ కివీ ఫ్రూట్తో ఆడి ఇట్లా చేత్తో నలిపేసి కింద మొత్తం రాసేసి ఆడుకుంది ప్రియాంశి, కానీ అది మాత్రం తినలేదు లాస్ట్కి. One eternity later. గైస్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? నైట్ 11:30 అవుతుంది. ప్రియాంశి చూడండి ఇంకా ఎట్లా ఆడుకుంటుందో అసలు టెడ్డీ బేర్తో.
టెడ్డీ బేర్ని జోజో అంటూ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంది ఇక్కడ ప్రియాంశి. కానీ తనకు మాత్రం నిద్ర రావడం లేదు. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ నైట్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.